చెప్పండి అన్న ప్రధానంగా డిమాండ్స్ ఏంటి ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఈ తెలంగాణ హైదరాబాద్లోన కార్పొరేట్ సంస్థలు మొత్తం ఎవడైతే పంజాబ్ వాడు వచ్చిండో వేల మంది బతుకురు హాస్పిటల్ ఫీల్డ్ వల్ల అంబులెన్స్ బతుకొని ఈ రెడ్ అంబులెన్స్ వల్ల అందరూ రోడ్డున పడ్డారు ఈరోజు. నేనేమంటున్నానంటే ఈ గత ప్రభుత్వం కేటీఆర్పి ఎవరైతే ఉన్నారో తిరుపతి ఆయన వల్ల నడుస్తుంది ఈ రెడ్ అంబులెన్స్ సంస్థ మొత్తం. ఆయన సపోర్ట్ తోటి ఇవాళ ఆయన ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఆయన అనువరం నడుస్తుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇదంతా జరుగుతుందండి. గత ప్రభుత్వం వల్ల ఆ రెడ్ అంబులెన్స్ అనే సంస్థ అన్ని హాస్పిటల్ దూసుకుపోయినది. ఇప్పుడు మాకు ఏం కావాలంటున్నాం అంటే ఈ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం రేవంత్ అన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మాకు కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టు మీరు చేయకండి, మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాము. ఎలాంటి న్యాయం అంటారు? అంటే బేసిక్గా రెడ్ అంబులెన్స్ అనేది మొత్తం ఇది చేయాలంటారు, లేకపోతే రెడ్ అంబులెన్స్ సమస్య హైదరాబాద్లో లేకుండా బ్యాన్ చేయాలని కోరుతున్నాం. ఒకటే మేము నడుపుకుంటాం, అతను నడుపుకోండి, మేము వద్దంటలేం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో మొత్తం రెడ్ అంబులెన్స్ సమస్యను బ్యాన్ చేయమండి. ఎవరికి వచ్చే కిరాయిలు వాళ్ళు పోతారు. మేము డిమాండ్, మా ప్రధాన డిమాండ్ అదే. కిరాయిలు ఎట్లుండే అంటే రెడ్ అంబులెన్స్కి ముందు మీకు ఎట్లా ఉండేది కిరాయి, తర్వాత ఎట్లా? రెడ్ అంబులెన్స్ వచ్చిన మొత్తం పూర్తిగా ఆయనకే పోయింది అన్న. ఆయన చెప్తే మేము తీసుకున్న పరిస్థితి ఉంది ఈరోజు. అతను ఏం చేస్తున్నాం, మేము ఎక్కడ కత్తిలేక ఆయన దగ్గరికి పోతే అతను 40% కమిషన్ తీసుకొని బండికి పర్ ఇయర్ 70,000 నుంచి 1,50,000 దాకా డిమాండ్ చేసి తీసుకుంటున్నాం ఒక బండికి. వాళ్ళు ఏం చెప్తే నడవాలి, వాళ్ళు ఏం చెప్పింది నడవాలి. ఇంకోటి ఆయన 100 వెహికల్ తెచ్చుకోండి మా పుణ్యాన మమ్మల్ని అడ్డు పెట్టుకొని మా దగ్గర డబ్బులు వసూలు తీసుకొని ఇంకా 100 బండ్లు తెచ్చుకొని ఏదైతే కిరాయిలు ఉన్నాయో ఆయన పంపించుకున్న తర్వాత మాకు ఇస్తున్నాడు. ఇలా మా బండ్లను మీరు చూస్తున్నారు, 2 బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఎంతమంది ప్రతి ఒక్కరిని అడగండి, ఒక బండి మీద 3-4 ఈఎంఐలు డ్యూ ఉన్నాయి. అక్కడ ఫైనాన్స్ ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. ఏం చేయలేక ఇంట్లో ఉన్న మా అమ్మ నాయన మీద మా అమ్మ మీద పుస్తలతో తీసుకొచ్చి మేము ఫైనాన్స్ ఈఎంఐ కడుతున్నాం. మీరు చూసుకోండి, ఏదైనా ఫైనాన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ సమస్య ఎట్లా ఉంది, మీకు ఈఎంఐలు కడుతురా లేదా ఒకసారి కనుక్కోండి. ఈ సమస్య ఏడికిళ్ళు వస్తుంది, ఈ రెడ్ అంబులెన్స్ వల్లనే వస్తుంది మాకు. సో ఇదైతే బ్యాన్ చేయాలంటారు. 100% బ్యాన్ చేయాలన్నా చేయని ఏడల మేము పెద్ద ఉద్యమం చేస్తాం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు కలిసిరా ప్రభుత్వం నుంచి, అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా కలిసిరా, వాళ్ళ సమాధానం ఎట్లుంది? మేము హెల్త్ మినిస్టర్ రాజనరసింహ సార్ని కలిసినాం. సార్ కూడా మంచిగా రెస్పాండ్ ఇచ్చిండు. అందరూ పిలిపించి మీటింగ్ పెడతా అన్నాడు. మీరు కూడా సార్ లేట్ చేయకుండా మీరు అందరిని ఎంత త్వరగా చేస్తే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామని హెల్త్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.